ఈరోజు 16వ స్ప్రేయింగ్గా మనమైతే ఆర్టికా బి ఎక్స్పోనస్ దాంతోపాటుగా సీజ్మెట్ కాంబినేషన్ స్ప్రే చేయడం జరిగింది. సో నల్లతామర పురుగు ఆనవాళ్ళు కనిపిస్తున్న తోటిగా దాంతోపాటుగా ఎర్రనల్లిని ఏ విధంగా మనం అప్పుడప్పుడు నల్లికి సంబంధించి కూడా స్ప్రే చేసుకోవాలనే కాన్సెప్ట్లో మనం ఈరోజు ఈ కాంబినేషన్ స్ప్రే చేస్తూ ఉన్నాం. సో దాంతోపాటుగా ఏదైతే మనకి లాస్ట్ స్ప్రేయింగ్ చేసామో దాంతోపాటుగా మనకి ఫ్లవరింగ్ రావడం జరుగుతుంది. సో మంచి చిగురులు వచ్చిన పూతంతా కూడా నిలవాలి, మంచి కాపు దిగాలి అనే కాన్సెప్ట్లో ఈరోజు అంటే ఆర్టికా బిలో మనకి బోరాన్తో పాటు కాల్షియం ఉంటుంది. సో పండు పూతలో వచ్చే ప్రాబ్లమ్ని కంట్రోల్ చేస్తుంది, ప్లస్ వచ్చిన పూతంతా కూడా దిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ రకమైన కాంబినేషన్ స్ప్రే చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ టైంలో ఇప్పుడు ఏదైతే మనకి 100 రోజుల తోటలు అవుతున్నాయో, సో ఈ 100 రోజుల తోటలో ఖచ్చితంగా ఒకసారి ఎక్స్పోనస్ కానీ, ఎలక్టో కానీ, బ్రొఫేరియా కానీ, గ్రాసియా కానీ ఈ సంబంధించిన టెక్నికల్ అనేది ఖచ్చితంగా ఒకసారి స్ప్రే చేసుకోండి. ఈ సీజ్మేట్ కానీ, ఎండూరర్ కానీ, తర్వాత ఏదైనా ఈ రకమైన టెక్నికల్ కీఫన్ కానీ ఇట్లాంటి టెక్నికల్ అనేది ఖచ్చితంగా ఒకసారి పడితే మనకి ఈ పైన ఇగురులు మాడిపోయే ప్రాబ్లం కానీ ఏదైనా ఉంటే కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది.